భానుదేవర్ గారు, నిన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇదంతా జరుగుతుంటే సీఎం 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 అని అరిశారు. 2029లో నోకాలమ్మ మీ కోరికలు తీరుస్తుంది అని చెప్పన్నారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఫైనల్గా మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి? అంటే అధికారం అహంకారంతో ఏం జరిగినా మనం గెలుస్తాంలే అనే ధోరణి కనిపిస్తుంది సీఎం గారిలో. రెండు మీద మీ కంక్లూడింగ్ ఇవ్వండి. నేను సత్యమూర్తి గారి దగ్గర ఒపీనియన్ తీసుకుంటాను. సో ఈ రోజు చూస్తున్నట్లయితే జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, జనంలో మిత్రపక్షాలు దూసుకుపోతున్నారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే అతను ఫ్రస్ట్రేషన్ లో ఓడిపోతాన బాధలో ప్రతి ఒక్కరు ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఏ విధంగా అయితే గొర్రెలాగా మాట్లాడతారో, పిచ్చి గొర్రె ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ విధంగా చేస్తున్నాడు. నెక్స్ట్ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది సీఎం సీట్ అనేది అది మా స్థాయి కాదండి, కానీ మా అధ్యక్షులు ఏం చెప్పారో అది చేస్తూ పోతాం. సో మా అధ్యక్షులు ఏది కోరుకుంటే అది, కానీ మాకు వచ్చింది ఒకటే అండి, ఎటువంటి రూపాయి ఖర్చు లేకున్నా జనాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం కొన్ని లక్షల మంది వాళ్ళ స్వతహాగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా మినిస్టర్లని తీసుకొచ్చి మండలాధ్యక్షులకి వేయాల్సిన అవసరం లేకుండా మాకు కొన్ని లక్షల మంది స్వతహాగా ఒక రూపాయి ఖర్చు లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం మాకు వస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు ప్రజలు ఆ విధంగా వస్తారు. వీటన్నిటిని చూడడం వల్ల ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వ్యవస్థలు అంటారా, మొదటి నుంచి కూడా కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థ అనే దానికి అర్థం తెలియదు. వ్యవస్థ అనే దానికి అర్థం తెలియదు. ఇంకా అతనికి ఈసీ నోటీస్ ఇస్తేనేమి, ఎవరు నోటీస్ ఇస్తేనేమి, ఫైనల్ గా అతను ఏం చేస్తాడంటే ఏది చేసినా ఏ విధంగా అవుతే ఓ 3000 సార్లు ఓట్ బ్యాంక్ అంతా పూర్, వెరీ పూర్, రూరల్, ఈ వ్యవస్థ అంటే అర్థం కాని వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. ఆ చైన్ మీరు బ్రేక్ చేస్తున్నారా? వ్యవస్థ అంటే ఇది, మీరు అర్థం చేసుకోండి అని ప్రజలు ఈ రోజు వెళ్తే గ్రౌండ్ లెవెల్. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మొన్న ఒకళ్ళని ఇలా వ్యవస్థలంటే అంటే ఏటమ్మా అంది ఒక అమ్మాయి. ఆహా ఓహో వీళ్ళ ఓటు బ్యాంక్ ఇదనమాట అని అనుకున్నాను నేను. అంటే ఒక సెక్షన్ ఇంకా ఉన్నారు, వాళ్ళ చైన్ మీరు బ్రేక్ చేయగలుగుతున్నారా? మీరు వ్యవస్థ అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవుతుందా? లేదండి, కరెక్ట్. మీరు అడిగిన ప్రశ్న అయితే వాస్తవం, దాంట్లో కొద్ది వాస్తవం ఉంది. కానీ మనం గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నామండి. మేము ఏదో జస్ట్ టీవీ ముందో డిబేట్ మీదో లేము, ప్రజల్లో తిరుగుతున్నాం. కానీ ప్రజల్లో కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ప్రజలు చైతన్యం అయినారు, టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయినారు. ప్రతి ఒక్కరి చేతిలో పల్లెల్లో తీసుకున్నా సరే ఒక టెక్నాలజీ వచ్చేది. ఏది నిజం ఏది అబద్ధం అంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ 5 నిమిషాల్లో వాళ్ళు చేసిన దాన్ని వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది 10 నిమిషాల్లో చూపించేస్తారు సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు అయితే ఇంకా ఫైర్ లో ఉంటారు. ముఖ్యంగా రైతులు, విలేజ్ లో పోతే రైతులకు ఏం చేశారు, ముసలోళ్ళకి ఏం చేశారు. రైతులు 5 సంవత్సరాలుగా రైతు అనేది అతన్ని పక్కన పెడేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న రైతుకి ఏదో చేస్తా అంటే ఆ రైతులే ఇతని 2 బటన్లు నొక్కి ఇతన్ని ఇంటికి పంపిస్తారు, చెంచలు కూడా జైలుకు కూడా పంపిస్తారండి. కాబట్టి రూరల్లో మీరు అనుకున్నట్టు వాస్తవం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చైతన్యమైనారు. వాళ్ళందరూ ఇప్పుడు మన